హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 82వ భాగాన్ని వినేద్దాం. దాత్రి శౌర్యాన్ని వెతుక్కుంటూ వెంటనే పక్కనే ఉన్న లైట్ ఆన్ చేసి పక్కకి చూసింది. అలా తన పక్కన శౌర్య నవ్వుతూ కనిపించడంతో తను ఎక్కడ ఎలా ఉంది అనేది కూడా మర్చిపోయి కళ్ళల్లో ప్రేమను నింపుకొని చూస్తూ శౌర్యాన్ని తాకబోయింది. కానీ శౌర్య అక్కడి నుంచి మాయం అవ్వడంతో దాత్రికి అర్థం కాక చేత్తో తన పక్కని తడిమి ఆశ్చర్యంగా అక్కడి నుంచి లేచి చుట్టూ చూసింది శౌర్య కోసం. తన కళ్ళల్లో దాగి ఉండే శౌర్య రూపం కనుల ముందు నిలుస్తుందన్న ఆశతో ఎన్ని నిమిషాలు వెతికిందో తనకే తెలీదు. కాసేపటికి అది తన భ్రమ అనుకుని లైట్ ఆపేసి చీకటిని చూస్తూ పడుకుంది. ఎప్పటికో నిద్రలోకి చేరింది. సరిగ్గా 1 గంట తర్వాత మళ్ళీ శౌర్య దాత్రి పక్కకొచ్చి చేరాడు. అమావాస్య వెళ్ళిపోవడంతో వెన్నెల వెలుగు ఛాయలు పెరుగుతూ ఉన్నాయి. ఆ వెలుగులో సన్నని చీకట్లు తన చెలి చెక్కిళ్ళు ఎరుపుకి మైమరిచి తన ముని వేలతో తాకితే ఎక్కడ దాత్రికి అర్థమైపోతుందో అని ఆగిపోయి తన నోటితో ఓ వెచ్చటి ఊపిరిని దాత్రి మెడవంపు వైపుకి పంపాడు. దాత్రికి ఏదోలా అనిపించి అది శౌర్య పని అనుకుని కళ్ళు తెరవబోయి కూడా ఆగి చూస్తే ఎక్కడ శౌర్య మాయమైపోతాడేమో అనుకుని నెమ్మదిగా పక్కనున్న శౌర్యని తాకి ఆ స్పర్శని గుర్తించి, కల కాదు కదా, నువ్వు నాతోనే ఉన్నావు కదా అంది కళ్ళు తెరవకుండాని. శౌర్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. దాత్రి మాటల్లో దూరంగా ఉన్నా అన్న బాధ అర్థం అవ్వడంతో కళ్ళు తెరువు దాత్రి అన్నాడు. నువ్వు మాయమైపోతున్నావు కదా నేను చూస్తే అంది అమాయకంగా దాత్రి. శౌర్య వెంటనే దాత్రి పైకి చేరిపోయి నన్ను గట్టిగా పట్టుకో, నేను నీకు దూరంగా వెళ్ళపోకుండా అన్నాడు కావాలని. దాత్రి కళ్ళు తెరిచి అలా శౌర్యాన్ని చూస్తూ ఉంటే బాగా గుర్తొస్తున్నానా అన్నాడు శౌర్య. దాత్రి అంటూ తలూపింది. నాకు కూడా నేను చూడాలని ఉంది అన్నాడు శౌర్య. దాత్రి శౌర్యని పారిపోలేవు అన్నట్టు ఓ చేత్తో పట్టుకుని ఇంకో చేత్తో వేలాడుతున్న చిన్న లైట్ స్విచ్ని వెతికి పట్టుకుని లైట్ వేసింది. ఇద్దరి మధ్య ఉన్న చీకటి తెరలు తొలగిపోయాయి. ఒకరిని ఒకరు మైమరిచిపోయి చూసుకుంటూ ఉంటే దాత్రి ఏదో మాట్లాడబోయింది. శౌర్య వెంటనే తన వేలిని దాత్రి పెదవులపై వేసి ష్ అన్నాడు. దాత్రి కూడా శౌర్య చుట్టూ చెయ్యి వేసి అలా ఉండిపోతే శౌర్య తన నుదుటిని దాత్రి నుదుటికి ఆనించి కళ్ళు మూసుకున్నాడు. శౌర్య మీసపు కట్టు తగలునట్టు తగులుతూ ఉంటే కలుగుతున్న స్పర్శకే పరవశించిపోయి కనులు మూసి కళ అవ్వదు కదా ఈ క్షణం అంది దాత్రి నమ్మలేనట్టు. శౌర్య ఏం మాట్లాడలేదు. ఇన్నాళ్ళ దూరం ఇప్పుడు ఈ స్పర్శతో ఇంకా మనసుల్ని బలంగా ముడివేయడంతో దాత్రి కూడా ఏమీ మాట్లాడలేదు. కలైనా నిజమైన శౌర్య ఉంటే చాలు అనుకుని అలా ఉండిపోయింది. కొన్ని నిమిషాల వ్యవధి తర్వాత శౌర్య మనసు కుదుటపడింది. తను కాలాన్ని గడిపేస్తూ వచ్చాడు, కానీ అందులో ఉన్న ప్రతి నిమిషం దాత్రి పక్కన లేదు అన్న లోటుతోనే ఉన్నాడు. దాత్రి తనువు మనస్సు కూడా శౌర్యలో ఏకమయ్యాయి అన్నంత భావంలో కళ్ళ వెంబట సన్నటి కన్నీటిని విడిచింది. అప్పుడే కనులు తెరిచిన శౌర్య అది చూసి తన చెంపలతో దాత్రి కన్నీటిని తుడిచి అతి చిన్న అదర సంతకాన్ని దాత్రి నుదుటిన వేసి ఆ భావాన్ని పూర్తిగా అనుభవిస్తున్న దాత్రిని చూస్తూ ఆనందంగా మాయమైపోయాడు. దానితో శౌర్య చుట్టూ వేసిన చేతులు తనని తాకడంతో వెంటనే కనులు తెరిచింది దాత్రి. శౌర్య కాదు కదా, తన ఆనవాళ్ళు లేకపోవడంతో నువ్వు వచ్చావు కదా శౌర్య, ఎక్కడికి వెళ్ళావు అని తనలో తాను అనుకుని ఆ డేరా బయటకొచ్చి కూడా వెతికింది శౌర్య కోసం. కానీ కనిపించలేదు. కల కాదు కదా, భ్రమ కాదు, తను వచ్చాడు, తన స్పర్శ ఇంకా నా తనువుని వదలలేదు అని తనలో తాను అనుకుంటూ శౌర్య గురించి మదనపడుతూ లోనికొచ్చింది. ఇంతలో తనకు ఆలోచన, ఎందుకు నేను బాధపడుతున్నాను? శౌర్య నన్ను చేరాడు, నేను తనని తాకాను, తన సమీపంలో క్షణం నిలిచాను, అది చాలదా మృత్యువుని కూడా హాయిగా కౌగిలించుకోవడానికి అని శౌర్య తాకిన తన మొహాన్ని తాకబోయి కూడా తన స్పర్శని నా తనువుని వదిలే వరకు నేను తాకను అనుకుని అలానే పడుకుని అతి త్వరలో మనం మళ్ళీ కలుస్తాం కదా అతిబల, ఆ క్షణం నిన్ను అస్సలు వదలను అని అనుకుని నిద్రపోయింది. పరం ఇంట్లో తను ఉంటున్న గదిలో ప్రత్యక్షమైన శౌర్య, నిన్ను చూస్తూ నన్ను నేను ఆపలేను, ప్రేమ వర్షం పెరిగిపోయి తాపాన్ని తట్టి లేపి సరస విరహం చెయ్యమంటే ఆ భావాన్ని తప్పించుకోవడం నీకు దూరం జరగటం కూడా కష్టమే పని, అందుకే ముందుగానే వచ్చేసాను దాత్రి, ఇంకాసేపు ఉండేవాణ్ణి కానీ అని తనలో తాను సిగ్గుపడిపోయి నవ్వుకుంటూ దాత్రి ఆలోచనలతో తేలుతూ కాసేపటికి కళ్ళకి విశ్రాంతినిచ్చాడు. వింధ్య స్ప్రింగ్లా వెళ్ళి విదర్కి తగిలి మళ్ళీ దూరం నుంచి విదర్ వైపు అర్థం కాకుండా చూసింది. విదర్ ఏదో అనబోయి కూడా ఆ వెన్నెల వెలుగులో తన రూపాన్ని తన కళ్ళని అలా చూస్తూ ఉండిపోయాడు.
వింధ్యకి విదర్ కొత్తగా అనిపించడంతో అలా చూస్తూ ఉండిపోయింది. ఇలా వీళ్ళు చూసుకోవడం ఇష్టం లేక దూరాన ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురుకో తిరుగుతున్న ఓ పురుగు విదర్ కంట్లో పడింది. బాబోయ్ అని కన్ను మూసి కలుగుతున్న ఓ రకమైన భావానికి చిన్న పిల్లలాట్లా గంతులు వేస్తున్నాడు. వింధ్య వెంటనే తేరుకుని ఏమైంది విదర్ అంది. విదర్ కంట్లో ఏదో పడింది అన్నాడు బాధగా. అలానే కన్నుని నలిపేయబోయాడు. ఓయ్ అలా చెయ్యకు అని వింధ్య చేయి పట్టుకుని ఇలా రా అని నెమ్మదిగా స్ట్రీట్ లైట్కి దగ్గరగా తీసుకుని వెళ్ళింది. మంట పుడుతుంది వింధ్య అన్నాడు విదర్ ఇంకో కన్ను వెంట నీరు విడుస్తూ. ఓకే కూల్ అని విదర్ భుజంపై చెయ్యి వేసి కొద్దిగా కాలు ఎత్తి మూసి ఉంచిన విదర్ కన్నుని నెమ్మదిగా తెరిచి 3 టైమ్స్ బలంగా ఊది దూరం జరిగి ఇప్పుడు ఓకేనా అంది. విదర్ నో అంటూ మళ్ళీ కళ్ళు మూశాడు. వింధ్య సరే ఆగు అని మళ్ళీ కొద్దిగా కాళ్ళు పైకి ఎత్తి నిలబడింది. విదర్ హైట్కి పొట్టి వాళ్ళైతే ఎగరాలి, కానీ మన పాప శౌర్య చెల్లెలు కదా, కాస్త కాలెత్తితే చాలు. వింధ్య అలా నిలబడి విదర్ రెప్ప పట్టుకొని నెమ్మదిగా చేత్తో దానిపై రాసింది. విదర్ ఏం మాట్లాడలేదు. వింధ్య ఇప్పుడు అంటూ కాలు దించపై స్లిప్పర్ కాస్త స్లిప్ అయి కాల్ వన్ సైడ్కి బెండ్ అయి పడిపోబోతుంటే విదర్ వింధ్య నడుం చుట్టూ 2 చేతులు వేసి పట్టుకున్నాడు. వింధ్య వెంటనే ఆ చేతులు తీసేసి థ్యాంక్ యూ అంది ఇబ్బందిగానే. మీకు కూడా థ్యాంక్ యూ, నా కన్నుకి విముక్తి లభించింది అన్నాడు ఆ కన్నుని చూసుకుంటూ. వింధ్య అవునా అని తలూపి సరే పదండి అంది. మీరు చూసుకొని పదండి అని. అవును మీరు హైట్గానే ఉన్నారు కదా, మీకెందుకు ఆ హై హీల్స్ అన్నాడు విదర్. ఇదెంత అని తన వేలు చూపిస్తూ ఈ వేలులో సగం, ఈ వేలికి ఇంకొంచెం ఎత్తులో ఉన్న స్లిప్పర్స్ కూడా వేసుకుంటారు తెలుసా అంది నడుస్తూ. అది హైట్ తక్కువ ఉన్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు కాదు. ఫర్ సపోజ్ మీకు మేకప్ వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి, ఎక్స్ట్రాగా అనిపిస్తుంది. మీరు ఇంత సింపుల్గానే సూపర్గా ఉంటారు కదా, అలానే ఇలాంటి స్లిప్పర్ వేసుకోకండి అన్నాడు. వింధ్య ఆగిపోయి వెనక్కి తిరిగి విదర్ని చూస్తూ నించింది. వింధ్య వెనక ఇలా చెప్తూ వెళ్తున్న విదర్ ఎదురుగా వింధ్యని అలా చూడటంతో కలికాలం నిజాలే అవ్వడు నమ్మడు అన్నాడు. వింధ్య సరేలేండి మీరు నమ్మండి అని ముందుకు నడుస్తూ అవును మీపై శిల్పాకి క్రష్ ఉన్న విషయం మీకు తెలుసా అంది. విదర్ తన కన్నుని నెమ్మదిగా మీటి అమ్మయ్య అనుకొని వింధ్య మాటకి మా వాళ్ళు అన్నారు, నేను ఎప్పుడూ పట్టించుకోలేదు అన్నాడు. మరి మీ ఫీలింగ్ ఏంటి తనపై అంది వింధ్య. నాకేముంటుంది, క్రష్నే కదా, లవ్ అయితే అనుకోవచ్చు, ఆలోచించవచ్చు అన్నాడు విదర్. ఒకవేళ లవ్ చేస్తే అప్పుడు ఏం చెప్తారు అంది వింధ్య. నా మనసులో ఎలాంటి భావన లేకపోతే లేదనే చెప్తాను అన్నాడు విదర్ చాలా కూల్గా. ఓ మీకు అందంగా ఉంటారని పొగరా అనేసింది వింధ్య. సేమ్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు సమాధానం అన్నాడు విదర్. నాకు పొగరా అంది వింధ్య. మరి నేనెప్పుడు పొగరుగా కనిపించానండి మీతో, మాటలు పడుతూనే ఉన్నాను కదా అన్నాడు విదర్. వింధ్య నోరు తెరిచి మిమ్మల్ని అంతలా ఏమన్నానండి అంది. పడ్డవాడికే తెలుస్తుందిలేండి అన్నాడు విదర్. బాబోయ్ అంతలా ఏమన్నాను అంది మళ్ళీ వింధ్య. అనేవి అనేసి ఇప్పుడు ఇలా అడిగితే అన్నాడు విదర్. ఓయ్ చెప్పు అంది వింధ్య. నాకు కూడా గుర్తులేదండి, బట్ నేను అలా ఫీల్ అయ్యాను అన్నాడు విదర్. వింధ్య ఆశ్చర్యపోయి ఇలా కూడా ఫీల్ అవుతారా మహాప్రభు, చాలు నేను నిద్రపోవాలి, ఇక మీరు మాట్లాడకండి, మీ మాటలకి నేను నిద్రపోతూ కూడా అలా నోరు తెరుచుకోవాల్సి వస్తుందేమో అంది. విదర్ నవ్వాడు. వింధ్య కూడా నవ్వి స్వచ్ఛమైన మనసుతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే సారీ విదర్ అంది. విదర్ సేమ్ టు యూ అన్నాడు. వింధ్య నవ్వి ముందుకు వెళ్ళిపోతుంది. ఇలా చీకట్లో నన్ను ఒంటరిగా వదిలేయకండి అని విదర్ కూడా వెనకాలే వెళ్ళాడు. ఇద్దరు ఇంటికి రాగానే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఇప్పటి వరకు నడిచిన కాళ్ళు ఇప్పుడు ముందుకు వెళ్ళను అంటూ మారం చేస్తున్నాయి. వింధ్యకి అర్థం కాక లోనికి వెళ్లకుండా ఇంటి ముందు మెట్లపై కూర్చుంది. విదర్ మాత్రం అలానే నెమ్మదిగా నడుస్తూ వెళ్ళిపోయి మంచంపై నడుం వాల్చాడు. అదేంటో వింధ్యతో ఇప్పటి వరకు గడిపిన క్షణాలు కదిలాయి. వెంటనే తన 2 చేతులను చూసుకుని కొన్ని మర్చిపోలేం, అలాగే తన స్పర్శ కూడా, కారణం మాత్రం తెలియదు అనుకున్నాడు. వింధ్య పైన ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తూ అన్నయ్యని కలవలేకపోయాను, ఎలా కలవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే పక్కన ఇంటికి పాకుతున్న ఒక తీగ వింధ్య మెడపై పడింది. అంతే, ఆ చీకట్లో ఆ స్పర్శకి దెబ్బకి ఉలిక్కిపడి లోనికి వెళ్ళిపోయింది. గదికి వెళ్ళిన వెంటనే దుప్పటి నిండుగా కప్పుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. అలానే నిద్రలోకి జారిపోయింది. రాత్రి సమయంలో శౌర్య కాల్ చేశాక మాధవి గారు అన్నీ సర్దుతూ ఇది వీళ్ళకి ఇది వాళ్ళకి అంటూ పెడుతూనే ఉన్నారు. పార్థు గారు ఆనందంగా కొన్న వాటిని చూస్తూ
ఇన్నాళ్ళకి నా సంపాదన నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అన్నాడు. మాధవి గారు ఒక నవ్వు బదిలిచ్చి కాసేపటికి అవునండి, మనం ఇలా వెళ్ళిపోతే దాత్రి వస్తే తనొక్కటే అవుతుంది కదా అన్నారు. దాత్రికి కాల్ కనెక్ట్ అవ్వలేదు మాధవి. శౌర్య, హర్ష వాళ్ళకి చెప్పొచ్చులే, ఏం కాదు అన్నారు పార్థు గారు. మాధవి గారు సరే అని అన్నీ సర్దేసి మనం ఆ ఇంట్లో ఉంటే నందగోపాల్ పెళ్ళి మన చేతుల మీదుగానే అయ్యేది కదా అన్నారు మాధవి గారు. పార్థు గారు ఇంట్లో వాళ్ళని తలుచుకుని తలూపారు. మన చేత్తో ఎవరికి ఏమీ చేయలేకపోయాం, కనీసం మన కొడుక్కి కూడా అలా జరిగిపోయింది అన్నారు శౌర్య దాత్రుల పెళ్లి విషయం గుర్తు చేసుకుని. పార్థు గారు అయిపోయింది కదా మాధవి అన్నారు. అందుకే తలుచుకుంటున్నానండి అన్నారు మాధవి గారు. మన చేతుల్లో ఏముంది, పైవాడు రాస్తాడు కదా అన్నారు పార్థు గారు. మాధవి గారు ఆలోచిస్తూ శౌర్య దాత్రి మనసులు ఒక్కటయ్యాయి కానీ అని ఆగిపోయారు. పార్థు గారు ఆవిడ చేయి పట్టుకొని దేనికైనా సమయం రావాలి, అలాగే సమయం కావాలి కూడా అన్నారు. వాళ్ళకి ఏ అచ్చట ముచ్చట కూడా తీర్చలేకపోయాం మనం అన్నారు మాధవి గారు. పార్థు గారు సరే ఒక పని చేద్దామా, ఎలాగో మనం ఇంటికి వెళ్ళాక మన ఇంట్లో జరిగే మొదటి శుభకార్యం కాబట్టి శౌర్య దాత్రికి మళ్ళీ పెళ్లి చేద్దామా ఇంట్లో అందరి సమక్షంలో అన్నారు. మురారిలో పెళ్లి సీన్ ఊహించుకుని మురిసిపోతూ. మళ్ళీ పెళ్ళా, కానీ మన వాళ్ళు ఏమంటారు అన్నారు మాధవి గారు. పార్థు గారు సంతోషంగా వాళ్ళకి కోరికలు ఉంటాయి కదా మాధవి, మా మనవడి పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని అన్నీ చూసుకోవాలని వాళ్ళు ఏమంటారు అన్నారు. అయితే ఈసారి తాళి కాకుండా నల్ల పూసలు వేయిద్దాం నార్త్ ఇండియన్లా అన్నారు మాధవి గారు. మీ ఇష్టం మేడం అన్నారు పార్థు గారు. మాధవి గారు మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు మళ్ళీ పెళ్లి చేయటం బాగుంటుందా అని. పార్థు గారు మాత్రం మనసంతా హాయిగా అనిపించడంతో ప్రశాంతంగా నిద్రపోయారు. మాధవి గారు అన్నీ సర్ది ఊహాగారి గదికి వెళ్ళి నిద్రపోయారు. తదుపరి రోజు ఉదయం శౌర్య ఆ పల్లెటూరులో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. దానితో ఉదయాన్నే లేచి టిఫిన్ ముగించాక ఏదైనా గేమ్ ఆడదామా అన్నాడు. తేజ్ గేమా అంటే అన్నాడు. ఏం గేమ్ సార్, ఎవరిని ఎలా పట్టుకోవాలో అనేదా అన్నాడు నవ్వుతూ రామ్. ఫ్రస్ట్రేషన్ దాచిపెట్టుకున్నారా నాపై అన్నాడు శౌర్య. మీ పైన మాకు ఫ్రస్ట్రేషన్ ఏంటి సార్ అన్నారిద్దరు. మరి పంచ్ డైలాగ్స్ వేస్తున్నారుగా. అదేం లేదు సార్. సరే కానీ క్రికెట్ ఆడదామా అన్నాడు. మీరు క్రికెట్ ఎలా ఆడాలో తెలుసా అన్నాడు తేజ్. శౌర్య చాలా నార్మల్గా హా అన్నాడు. తేజ్ రామ్ ఒకరినొకరు చూసుకున్నారు. తేజ్ ఫేస్ టర్న్ చేసి మన ముగ్గురమే క్రికెట్ ఎలా ఆడగలం సార్ అన్నాడు. మన ముగ్గురమే కాదు, పరం బాబాయ్ తాన్యా కూడా వస్తారు అన్నాడు. ఇద్దరు అయోమయంగా తాన్యా హ్యాండ్స్ అన్నారు. శౌర్య కదా, మరి ఏం చేద్దాం అన్నాడు. ఇంతలో ఇంటి ముందు సైకిల్ వచ్చాగింది. అందరూ అటు చూశారు. వింధ్య సైకిల్ని పక్కన పెట్టి వస్తూ కనిపించింది. శౌర్య వెంటనే లోనికి వెళ్ళబోతుంటే తేజ్ ఎందుకు సార్ తప్పించుకోవడం, తెలిస్తే తెలియనివ్వండి అన్నాడు. శౌర్య కూడా ఆగిపోయాడు ఎందుకో. వింధ్య అక్కడికొచ్చి బాబాయ్ అని పిలిచింది. పరం లోపల నుంచి వచ్చి ఏంటి వింధ్య అన్నాడు. రేపు పెద్దమ్మ పెద్దనాన్న వస్తున్నారు అని చెప్తూ శౌర్య వైపు ఒకసారి చూసి వాళ్ళు వస్తున్నందుకు చిన్న ఫంక్షన్ రేపు, అంతా అక్కడే ఉండాలి, ముందుగా ఈ విషయం మీకే చెప్పమని తాతయ్య పంపారు అంది వింధ్య. పరం తప్పకుండా వింధ్య అన్నాడు సంతోషంగా. వింధ్య తల తిప్పి తేజ్ రామ్ తాన్యాలను చూసి మా ఫ్యామిలీ కోసం మీ ఫ్యామిలీ మిమ్మల్ని కోల్పోయే స్టేజ్ వరకు వెళ్ళారు, అందుకే మిమ్మల్ని రేపు ఒక్కరోజు మా ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మని అడుగుతున్నాను అంది వింధ్య చాలా పద్ధతిగా పెద్దదానిలా. తేజ్ రామ్ తాన్య ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు కానీ సమాధానం చెప్పలేదు. వింధ్య శౌర్యాన్ని చూస్తూ మీరైనా చెప్పండి వాళ్ళకి రమ్మని అంది. నేను చెప్పడం ఏంటా అనుకున్నాడు శౌర్య. తేజ్ రామ్ తాన్య ఆశ్చర్యంగా చూశారు. వింధ్య మరోసారి చెప్తున్నాను, రేపంతా మా ఇంటి దగ్గరే పొద్దున్నే వచ్చేయండి, అన్నీ షేర్ చేసుకోవచ్చు అని గ్యాప్ ఇచ్చి పనులు అని దీర్ఘం తీసింది. వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. మళ్ళీ వింధ్యని పరంతో అవును బాబాయ్, మీ చుట్టాల అబ్బాయి పేరు చెప్పనే లేదు ఏంటి నాకు అంది. శౌర్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. తన అన్నయ్య పేరు శౌర్య అని వింధ్యకి తెలిసిన విషయం గుర్తుకొచ్చి సతమతం అవుతున్నాడు. పరంకి కూడా అర్థం కాలేదు ఏం పేరు చెప్పాలో. పరం వెంటనే సూర్య, సూర్య అమ్మ వాడి పేరు అన్నాడు. ఇంత ఆలోచించి చెప్పాలా బాబాయ్ పేరుని, మర్చిపోయారు ఏంటి కొంపదీసి అని శౌర్య వైపు చూసి సూర్య సూర్య అని 2 times అని నైస్ నేమ్ అంది. వింధ్య మాటల్లో ఉన్న భావం చూపుల్లో ఉన్న తీక్షణ శౌర్యకి ఏదో చెప్తున్నాయి. అర్థం కాక వింధ్య వైపు అలా చూస్తూ ఉన్నాడు. వింధ్య కూడా సరేలేండి అని వెనక్కి తిరగబోయి మీరెప్పుడు వెళ్ళేది అంది ఆఫీసర్స్తో. రామ్కి చిన్న పని ఉందండి చూసుకుని వెళ్తాం అన్నాడు.
వింధ్య మంచిది అని. సూర్య గారు, రేపు మీరు కూడా మా ఇంటికి రావాలి. మీ బాబాయ్ అలాగే మా బాబాయ్ అయిన పరం బాబాయ్తో కలిసి రండి. మర్చిపోకుండా తీసుకురండి బాబాయ్ అంది. పరం అడ్డదిడ్డంగా తలూపాడు. శౌర్యకి మాత్రం వింధ్య బ్రెయిన్లో ఏదో ఉంది, అర్థం కాలేదు. వింధ్య, సరే వెళ్ళొస్తాను, మర్చిపోకండి, రేపు మీరంతా రావాలి. మిమ్మల్ని ముందుగా పిలుస్తున్నాను, బోల్డెని పనులున్నాయి, వెళ్ళాలి అని వెనక్కి తిరిగి శౌర్య ఫేస్ని గుర్తుకు తెచ్చుకొని, అన్నయ్య మారు వేషంలో భలే ఉన్నావులే కానీ రేపు నీ వేషం తీయిస్తానుగా, వచ్చేయి అని నవ్వుతూ వెళ్ళిపోయింది. వింధ్య వెళ్ళగానే, తేజ్, ఏంటి సార్ తను అలా మాట్లాడింది, మీ గురించి తెలిసిందా? తెలియలేదా? నాకేమీ అర్థం కాలేదు అన్నాడు. శౌర్య, తెలిసే ఛాన్స్ ఉంది కానీ తెలిసాక ఇలా మాట్లాడుతుందంటేనే విచిత్రంగా ఉంది అన్నాడు. మీరే అని తెలిస్తే ఇప్పుడే ఇంటికి తీసుకుని వెళ్ళేది కదా సార్ మీ చెల్లి, తనకి ఆ గట్స్ ఉన్నాయి కదా, సో ఏమీ ఆలోచించకండి అన్నాడు రామ్. శౌర్య హా అని ఆలోచిస్తుంటే, మేబీ తెలిసినా తెలియనట్టుందేమో అంది తాన్య. ఎందుకు ఇన్ని ఆలోచనలు, వింధ్య అని పిలిచి అడిగైనా అన్నాడు పరం. ఆ పని చేయి మాకు బాబాయ్, దయచేసి, మనమే తెలిసేలా చేసినట్టుంటుంది అన్నాడు శౌర్య. పరం సరేలే రేపు చూసుకుందాం అన్నాడు. శౌర్య కూడా అదే అనుకొని, అవును బాబాయ్, ఈ ఊర్లో గుడి ఉందంట కదా, దానికోసమే విదర్ వచ్చాడు. విదర్ మీకు తెలుసా సార్ అన్నాడు తేజ్. తాన్య, రామ్ శౌర్య వైపు ప్రశ్నార్థకంగా చూశారు. హా, తను నా బెస్ట్ ఫ్రెండ్, అంతేకాదు మీకు చెప్పాను కదా, ఠాగూర్ సింధన్ గారు అండ్ ఊహా గారు అంటే శ్రీమతి ఊహా సింధన్ గారికి ఒక్కగానొక్క కొడుకు, మీ ఫౌండేషన్ చైర్పర్సన్, ఎంత ఉన్నా ఒదిగి ఉండేవాడు విదర్ అన్నాడు. తేజ్, రామ్ ఆశ్చర్యంగా చూశారు. తానియా మాత్రం, ఎంత గొప్ప వాళ్ళ కడుపును పుట్టినా అందరికీ గుడ్ హార్ట్స్ ఉండవు కదా సార్, బట్ విదర్ భయ్య వాళ్ళ అమ్మ లక్షణాలు, వాళ్ళ నాన్న ధైర్యాన్ని పుడిగిపుచ్చుకున్నారు. ఆ మాటలకి శౌర్య, తను ఈ ఊరి గుడి గురించి తెలుసుకోవడానికి వచ్చాడు అని తేజ్ వాళ్ళకి చెప్పి, మీరు చెప్పండి బాబాయ్, ఈ ఊరి గుడి ఎక్కడా అన్నాడు. పరం, నువ్వొచ్చి ఎన్ని రోజులు అవుతుంది శౌర్య? అదేంటి, గుడి గురించి అడిగితే నేను ఎప్పుడు వచ్చానంటారేంటి అన్నాడు శౌర్య. మరి ఊర్లోకి వస్తుండగాని గుడి గోపురం అంతెత్తున నీకు దర్శనం ఇస్తుందిగా శౌర్య, ఇన్నిసార్లు ఊర్లో తిరిగి ఉంటావు కదా, అప్పుడైనా ఆ గుడి గోపురం నీకు కనిపించలేదా? ఆ గుడిని చూడాలనిపించలేదా? అయినా ఈ ఊర్లో ఏదైనా చెప్పుకోగలది ఉన్నది అంటే ఆ సిద్ధదాత్రి ఆలయం మాత్రమే శౌర్య అన్నారు. తేజ్, అవునా, నేను కూడా చూడలేదే, మీరేమైనా చూశారా అని తాన్య రామ్లని చూశాడు. వాళ్ళు లేదే అన్నారు. శౌర్య, ఏమో బాబాయ్, నేను సరిగ్గా గమనించలేదు ఈ ఊరి వాతావరణాన్ని. పరం, సర్లే, జాతర మొదలవబోతుంది కదా, అంతా చూడొచ్చు, తెలుసుకోవచ్చు అన్నాడు. అవునా, జాతర ఎప్పుడండి అన్నాడు తేజ్. పౌర్ణమి కన్నా 5 రోజులు ముందుగానే మొదలవుతుంది, మహా అయితే 1 వారంలో అన్నీ మొదలవుతాయి అన్నాడు పరం. అవునా, మేమెప్పుడు ఏ జాతర చూడను కూడా చూడలేదు అన్నాడు తేజ్. రామ్ వెంటనే తేజ్ భుజం మీద చేయి వేస్తాడు. తాన్య సైలెంట్గా చూసింది. ఇప్పుడు చూద్దాం, నేను కూడా చూడలేదులేండి, మనమందరం కలిసి జాతర హంగామాని చూద్దాం, చేద్దాం కూడా, సరేనా అన్నాడు శౌర్య. తేజ్, అన్ని రోజులంటే అన్నాడు ఆశ్చర్యపోతూ. ఇబ్బంది ఏం కాదులే అన్నాడు శౌర్య. ఇక తేజ్ ఏం మాట్లాడలేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.